హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ బ్యూటిఫుల్ యూట్యూబ్ ఛానల్ సాయి శైలు లాగ్స్. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఎయిర్ ఫాల్. టెన్షన్స్ వల్ల, డాండ్రఫ్ వల్ల, అలానే పొల్యూషన్ వల్ల. రీజన్ ఏమైనా ఉండొచ్చు కానీ ఎయిర్ ఫాల్ మాత్రం కంపల్సరీగా జరుగుతుంది. చిన్నప్పటి నుంచి ఆముదం కొబ్బరి నూనె వాడేదాన్ని, జిడ్డుగా ఉంటుంది అనేసి పక్కన పెట్టేశాను అనమాట. పెద్దగా అయ్యే కొద్దీ ఓపిక నశించిపోతుంది కదా, నాకు కూడా అలానే. నేను 1 year లో రకరకాల ఆయిల్స్, రకరకాల షాంపూలు అడ్వర్టైజ్మెంట్ చూసి చాలా వాడేశాను. ఎన్ని వాడినా ఉన్న జుట్టు ఊడుతుంది కానీ కొత్త జుట్టు అయితే పెరగడం లేదు. అందుకని మా అమ్మ వాడే ఆయిల్ అయితే వాడుతున్నా. ఈ ఆయిల్ అయితే పక్కా రిజల్ట్ ఇస్తుంది, కానీ ఒక 3 months 4 months వెయిట్ చేయాలి. జుట్టు పెరుగుతుందో లేదో అది సెకండరీ, కానీ ఉన్న జుట్టుకు మాత్రం పోకూడదు అనే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఈ ఆయిల్ పని చేయడం వల్ల మా ఇంటికాడే నేనైతే మందారం పువ్వు చెట్టు అయితే నాటేశాను. ఆ చెట్టేమో కాసి మాన అయిపోయింది. ఆయిల్ ని ప్రిపేర్ చేద్దాం అనేసి ఇంకా పూలను అయితే తెంపుతున్నా. 5 రెక్కల మందారం పువ్వు. ఈ మందారం పువ్వు, మందారం ఆకు చాలా ఉపయోగపడుతుందండి మన హెయిర్ గ్రోత్ కి. ఆయిల్ పడని వాళ్ళు పేస్ట్ గా యూజ్ చేయొచ్చు. హెయిర్ సిల్కీగా, షైనీగా కనిపిస్తుంది. ఒకసారి వాడి చూడండి, తర్వాతే రిజల్ట్ మాత్రం 3 months వెయిట్ చేయాలండి. అప్పుడే మనకి దీని రిజల్ట్ అయితే పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. ఆయిల్ వాడినా అంత ఓపికగా ఉండేదాన్ని కాదు నేను. 1 bottle or 2 bottle యూజ్ చేసేసి ఇంకా నాకు రిజల్ట్ కావాలి అనేసేదాన్ని. కానీ కన్సిస్టెన్సీ ఉంటే ఏ ఆయిల్ అయినా మనకి గ్రోత్ అనేది ఇస్తుంది అనమాట మన హెయిర్ కి. కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను మా ఇంటి ముందే పెంచుకుంటాను. ప్రతిసారి అటు ఇటు తిరిగి చెట్లని, పూలని అయితే పీక్కోరాలి. బాగా రిజల్ట్ ఇస్తుంది కదా కన్సిస్టెన్సీగా, ఈ ఆయిల్ నే వాడదాం అనేసి నాకు కావాల్సిన చెట్లని అయితే మా ఇంటి కాడని నాటినాను అనమాట. బయట దొరికే కరివేపాకునే వాడేదాన్ని, కానీ కొన్ని మంత్స్ బ్యాక్ నేనైతే ఈ కరివేపాకు చెట్టు కూడా మా ఇంటికాడే వేశాను. కళ్ళమంద కంటూ యుద్ధాలే చేయాల్సి వచ్చేది, కానీ మా ఇంటికాడ కూడా చాలా బాగా నాటుకునింది చెట్టు అయితే. ఈ కళ్ళమందనైతే డైరెక్ట్ గా అప్లై చేయకూడదు. ఇందులో అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిస్అడ్వాంటేజెస్ కూడా అంతే ఉన్నాయి. డైరెక్ట్ గా అప్లై చేయడం వల్ల చేసిన కళ్ళమందనైతే వాటర్ తో వాష్ చేసి కొద్దిసేపు వాటర్ లోనే ఉంచాలి. మనకు తెలిసిండేది డాండ్రఫ్ కి నిమ్మకాయ అయితే వాడుతాం కదా, నిమ్మకాయనైతే డైరెక్ట్ గా హెయిర్స్ కి అప్లై చేయకూడదు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు, అలానే దురదగా ఉండే వాళ్ళు నిమ్మకాయని వాటర్ లో లేకపోతే ఆయిల్ లో కలిపి మన హెయిర్స్ కి అయితే బాగా అప్లై చేయాలి. ఇంట్లో జరిగిన నిమ్మకాయ చెట్టు స్టోర్ అయితే చెప్తాను రండి. డబ్బులు పెట్టి నర్సరీలో కొనుక్కొని వచ్చినాం అనమాట. మనకి కావాల్సిన మందు, మట్టి, అలానే వెజిటేబుల్స్ కడిగిన నీళ్లు, టీ పొడి, ఇలానే నానా రకాలు వేసి మనమైతే పెంచామన్నమాట ఆ చెట్టుని. ఎండాకాలం షర్బత్ తాగడానికి నిమ్మకాయలు అయితే యూజ్ చేస్తాం కదా, సామాన్లు కడిగేటప్పుడు దాని విత్తనాలు అయితే పడిపోయాయి. వేస్ట్ గా పారేసిన విత్తనాలు చెట్టుగా అయితే మలిచాయి. చేయడం వల్ల పెరగని చెట్టు అయితే వేస్ట్ గా పారేసిన విత్తనాలతో పెరిగి ఆనందాన్ని అయితే ఇచ్చాయి. అయితే మందారం ఆకులు కూడా మనకి హెయిర్ ఆయిల్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. మందారాకంలో ఉండే జిడ్డు వల్ల మన హెయిర్ అనేది షైనింగ్ గా ఉంటుంది, అలానే సాఫ్ట్ అండ్ సిల్కీగా కూడా ఉంటుంది. మనం ఆయిల్ ని ప్రిపేర్ చేసేటప్పుడు ఏ ఆకులైనా పూలనైనా డైరెక్ట్ గా యూజ్ చేయకూడదు, అంటే అవి బయటనే ఉంటాయి కదా, దానికి డస్ట్ అనేది చాలా ఉంటుంది. ముందుగా ఆకుల్ని అలానే పువ్వుల్ని శుభ్రంగా అయితే కడుక్కోవాలి. ఆకుల మీద కూర్చున్న డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట ఇలా చేయడం వల్ల. ఆయిల్ ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఆకుల్ని, పువ్వుల్ని అయితే చూపిస్తాను రండి. కావాల్సిన మందార ఆకులు, అలానే కరివేపాకు, మందార ఆకులు శుభ్రంగా కడిగినవి, అల్వేరాలో ఉన్న వైట్ జెల్ అన్నమాట. అందులో ఉన్న గ్రీన్ వాడకూడదు అని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో వాడాలి అంటారు. నేనైతే వాడాలన్నమాట. మన హెయిర్ ని ఇంకా స్ట్రాంగ్ గా పెంచేది ఆనియన్. మన హెయిర్స్ కి చాలా అవసరమైనది మెంతులు. వీటిని నానబెట్టి గ్రైండ్ చేసి హెయిర్ కి అయితే అప్లై చేయొచ్చు. వారానికి ఒకసారి లాగా 1 నెల ట్రై చేసి చూడండి, రిజల్ట్ అయితే పక్కాగా ఉంటుంది. వీటితో ఆయిలింగ్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. వీటికి కావాల్సినది కోకోనట్ ఆయిల్స్ అన్నమాట. మనం ఇచ్చే కొబ్బరితో తయారు చేసిన ఆయిల్ ఇది. మనం రెడీమేడ్ గా కొనుక్కోవడం ఇష్టం లేకపోతే మన ఇంట్లో ఉన్న కొబ్బరి గిన్నెలు ఉంటాయి కదా, వాటిని గానుక పట్టిస్తే ఆయిల్ అయితే వచ్చేస్తుంది. ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, మొదలు తోట అయితే చేసామని, దీన్ని మిషన్ కి ఆడిస్తే ఆయిల్ అయితే వచ్చిందనమాట. కోసం కొద్దిగా అయితే సపరేట్ చేసి పెట్టేసాను. కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, అలానే క్యాస్టర్డ్ ఆయిల్ లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి. వీటన్నిటిని సపరేట్ గా గ్రైండ్ చేసి పెట్టాలి.
ఇలా సపరేట్ గా గ్రైండ్ చేసి పెట్టిన ఐటమ్స్ అయితే ఒక్కొక్కటిగా వేయాలి. లో ఫ్లేమ్ లోనే ఉండాలి ఆయిలింగ్ అనేది. ఆకుల్ని డైరెక్ట్ గా వేయడం వల్ల అందులో ఉన్న క్వాలిటీస్ అయితే ఆయిల్ లోకి వెళ్ళవన్నమాట. ఇలా మిక్సీ పట్టడం వల్ల దాంట్లో ఉన్న కలరింగ్ కానీ దాంట్లో ఉన్న మంచిదనం అన్ని ఆయిల్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇలా లో ఫ్లేమ్ లో కాలుతున్న ఆయిల్ లో అయితే ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ వెళ్తున్నాం కదా, అదే విధంగా మందారం ఆకులను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మందారం ఆకులు అయితే చాలా జిగుటుగా అయితే ఉంటాయి. అలానే మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. మనం బయట అడ్వర్టైజ్మెంట్ లో చూస్తుంటాం కదా, ఆయిలింగ్ లో అయినా షాంపూలో అయినా ఆనియన్స్ అనేది ఉంది అని. ఉన్న షాంపూలు ఆయిల్స్ వాడడం కన్నా ఇలా డైరెక్ట్ గా మనం యూస్ చేసుకోవడం చాలా మంచిది. లాస్ట్ అండ్ ఫైనల్ గా మనమైతే అలోవెరాని అయితే యాడ్ చేసుకోవాలి. తక్కువకుండా మెల్లంగా అయితే మనం స్పూన్ తో ఈ విధంగా అయితే తిప్పుతూ ఉండాలి. కంపల్సరీగా లో ఫ్లేమ్ ఈజ్ మ్యాండేటరీ. ఇలా ఉన్న పౌష్టికాంశాలు అయితే ఈ ఆయిల్ అయితే అబ్జర్వ్ చేస్తుంది. ఈ ఆయిల్ అనేది ఆయిల్ అయితే మాడిపోకూడదు. ఆ విధంగా అయితే మనమైతే గరిటెతో తిప్పుతూనే ఉండాలి. లాస్ట్ గా మనమైతే మెంతుల్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 2 minutes తర్వాత అయితే ఆయిల్ అయితే ఇంకా సపరేట్ చేసి పెట్టాలి అండి. వేలకు వేలు ఖర్చు పెట్టి షాంపూలు నమ్మకం లేని ఆయిల్స్ వాడడం కన్నా మన చేతులతో మనం ఆడే మన ప్రకృతి సహజమైన ఆయిల్స్ నే వాడాలి. ఇప్పుడే మన హెయిర్ అనేది చాలా న్యాచురల్ గా అయితే పెరుగుతుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉడుకుతుందో, అలానే ఉడకనివ్వాలి కొద్దిసేపు. ఈ ఆకులన్నీ కింద వరకు వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడే మనకు ఆయిల్ అనేది ప్రిపేర్ అయ్యింది అని కన్ఫర్మేషన్. మీతో అవైలబుల్ గా ఉంటే లాస్ట్ కి మీరు రోజ్మెరీ ఆయిల్స్ అలానే ఆయుర్వేద షాప్ లో దొరికే వేరులు యాడ్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఆయుర్వేదవి ఏ ఐటమ్స్ కూడా ఆయిల్ లో ఉడకనివ్వకూడదు. లాస్ట్ కి స్టోర్ చేసి పెడతాం కదా, ఇలాంటి బాటిల్స్ లో వేర్లు రోజ్మెరీ అలానే ఆమ్లా స్టోర్ చేసుకొని డైరెక్ట్ గా అయితే అప్లై చేసుకోండి. ఆ ఒక కంటైనర్ లో ఆయిల్ ని స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం నార్మల్ ఆయిల్స్ ఏ విధంగా యూస్ చేస్తామో ఆ విధంగా ఈ ఆయిల్ అనేది యూస్ చేయొచ్చు. కొంతమంది చుట్టాలు అలానే ఫ్రెండ్స్ మాతోనే ఆయిల్ ని ప్రిపేర్ చేసుకొని వెళ్తారనమాట. ఎందుకంటే వాళ్ళు వాడి చూసారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.